సముద్రపు ఒడ్డున ఒంటరిగా ఉన్న ఒక పడవ సముద్రాన్ని లాడుగుతుంది. అందరూ అనుకున్నట్టు నువ్వు చాలా భయంకరంగా ఉంటావా, ప్రళయాన్ని సృష్టిస్తావా? నాకు భయంగా ఉంది, ఏం చేయమంటావు? అప్పుడు సముద్రం ఇలా బదులిస్తుంది, అందరూ నాలో ఉన్న ప్రళయాన్నే చూస్తారు. విశాలమైన ప్రేమలోతు ఎవరికీ కనిపించదు. నాలో దాగున్న అందాలు ఎవరూ చూడలేరు. ఒక్కసారి నన్ను నమ్మి నాతో రా. ఎంత బరువైనా బాధ్యతగా నీ గమ్యాన్ని చేరుస్తా. అందరిలా కాకుండా సముద్రపు విశాలమైన ప్రేమను చూడడానికి షిప్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అది ఎలా అంటే, ఒక అమ్మాయి దగ్గర స్వచ్ఛమైన ప్రేమను ఆశించే ఒక అబ్బాయిలా. విశాలమైన సముద్రంలో పయనిస్తున్న షిప్ డెక్ పైన వర్షంలో ఒక జెంటల్మ్యాన్ షిప్ రైలింగ్స్ పట్టుకొని దీర్ఘాలోచనలో లీనమైన సంగతి కెప్టెన్ గమనిస్తాడు. ఎంతసేపటికి తను అక్కడ నుంచి కదలట్లేదు. క్రూ మెంబర్స్ కి చెప్పి ఆ జెంటల్మ్యాన్ ని క్యాబిన్ లోకి పిలుస్తాడు. హాయ్, దిస్ ఇస్ కెప్టెన్ ఆండ్రూ అని హ్యాండ్ షేక్ ఇస్తాడు. ఆ జెంటల్మ్యాన్ హలో, ఐఎమ్ జాన్ అని చెప్తాడు. ఇద్దరి మధ్య సంభాషణ మొదలవుతుంది. కాసేపు గడిచాక కెప్టెన్ జాన్ ని ఇలా అడుగుతాడు, చాలాసేపటి నుంచి గమనిస్తున్నా ఏదో గాఢమైన ఆలోచనలో ఉన్నారనిపించింది. ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? జాన్ చైర్లో నుండి లేచి సముద్రం వైపు చూస్తూ, నేనొక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని. విలాసవంతమైన జీవితం మరి ఎన్నో $1,000,000 ఉన్నప్పటికీ ఏదో తెలియని కొరత. లైఫ్ ఛాలెంజింగ్ గా లేనందుకు అనుకుంటా నేను ఇలా ఫీల్ అవ్వడం. నా జర్నీ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, భయం, మరి ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఇలా చాలా ఫీలింగ్స్ ఉండేవి. అందుకేనేమో లైఫ్ చాలా థ్రిల్లింగ్ గా అనిపించేది. ఇప్పుడు జస్ట్ ఒక డబ్బు మషిన్ లా అయిపోయానేమో అనే ఫీలింగ్ మాత్రమే ఉంది అని తన గురించి చెప్పుకొచ్చాడు. ఇంతలో సముద్రం నుండి ఒక లైట్ వేవ్ చూస్తున్నట్టు కనిపించింది. సన్సెట్ తర్వాత సన్ రైజ్ ఏంటి అని ఆశ్చర్యపోయాడు. కెప్టెన్ దగ్గర బైనాకులర్ తీసుకుని దూరంగా ఉన్న ఆ కిరణాలని చూస్తాడు. రొటేట్ అవుతున్న లైట్ ని చూసి ఎక్కడి నుంచి వస్తున్నాయో అనే కుతూహలంతో అలానే కిందికి చూస్తాడు. అది ఒక లైట్ హౌస్. సముద్రం మధ్యలో అందంగా నిర్మించిన అద్భుతం. ఒక్కో అలా ఆ లైట్ హౌస్ ని తాకి ఎగసి పడుతున్నాయి. ఎన్నో అలల్ని తట్టుకొని బలంగా ఉన్న ఆ లైట్ హౌస్ ని చూస్తుంటే సముద్రం మధ్యలో ఒక ఒడ్డును చూసినంత ఆనందం కలిగింది జాన్ కి. సన్సెట్ తర్వాత సూర్యచంద్రుల్ని సముద్రంలో ఏకకాలంలో కలిసినంత గొప్పగా జాన్ కి వింతైన అనుభూతి కలిగింది. ఇది చూసిన కెప్టెన్ ఆ లైట్ హౌస్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఒక రాజు సముద్ర మార్గంలో విలువైన వస్తువులను రవాణించేటప్పుడు ఒక ఐస్ బర్గ్ లాంటి కొండరాయికి షిప్ తగిలి అందులో ఉన్న ఎన్నో విలువైన వస్తువులని మరియు తన సైనికులని కోల్పోయాడు. ఇలాంటి సంఘటన మళ్లీ చూడకూడదని ఎందరో మేధావులని, నిపుణులని కలిసి వాళ్ల సలహా మేరకు సముద్రం మధ్యలో దీన్ని నిర్మించారు. ఈ లైట్ హౌస్ వల్ల రవాణా సులువుతరమైంది. అయితే లైట్ హౌస్ లో లైట్ వెలగాలి అంటే లైట్ హౌస్ కీపర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ మధ్యనే ఆ లైట్ హౌస్ కీపర్ కనిపించకుండా పోయాడు, రిప్లేస్మెంట్ కోసం చూస్తున్నారు అని వివరిస్తాడు. ఇది విన్న జాన్ చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాడు. చీకట్లో లైట్ హౌస్ నుండి వచ్చే వెలుతురు ఎన్నో అద్భుతాలని, ఆశలని, గమ్యాన్ని చేర్చే వారధి అని అర్థం చేసుకుంటాడు. తెల్లారేసరికి జాన్ తన గమ్యానికి చేరుకుంటాడు. జాన్ ఎన్నో ప్రయాణాలు చేసినప్పటికీ ఈ ప్రయాణం తనకు చాలా స్పెషల్ గా మారింది అని కెప్టెన్ కి చెప్తాడు. మరియు ఎలాంటి సహాయం కావాలన్నా తనను కలవమని జాన్ కెప్టెన్ కి విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. షిప్ ప్రయాణం ముగిసి వారాలు గడిచిన జాన్ మైండ్ లో ఆ లైట్ హౌస్ ఆలోచనలు వదలట్లేదు. ఎంత వద్దనుకున్నా తన మనస్సు ఆ లైట్ హౌస్ ని కోరుకోవడంతో జాన్ అడుగులు ఆ లైట్ హౌస్ వైపు సాగాయి. తను ఒక మిలియనర్ అని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడి మామూలు మనిషిలా కనిపిస్తాడు. కెప్టెన్ చెప్పిన వివరాలు జాన్ కి లైట్ హౌస్ కీపర్ గా జాయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడ్డాయి. జాన్ కి కావాల్సిన ట్రైనింగ్ మరియు అక్కడే ఉండడానికి కావాల్సిన వస్తువులని కోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమకూర్చారు. జాన్ కి తెలుసు లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉన్నందున రాతంతా మెలకువగా ఉండి వచ్చి వెళ్లే షిప్ కి ప్రమాద సూచనలు ఇస్తూ సేఫ్ గా గమ్యానికి చేర్చాలని. కానీ పగలు అలల అలజడి వల్ల నిద్రపోవడం ఎంతో కష్టమని ఊహించలేకపోతాడు. మొదట్లో కష్టంగా ఉన్నప్పటికీ అలవాటు పడ్డాడు. జాన్ రొటీన్ ఇలాగే ఉండేది. రాత్రంతా షిప్ కి డైరెక్షన్స్ ఇవ్వడం, పగలు పూట నిద్రపోవడం, వారానికోసారి దగ్గరలో ఉన్న ఐలాండ్ కి వెళ్లి తనకు కావాల్సిన వాటిని తెచ్చుకోవడం. జాన్ పగటిపూట నిద్రతో పాటు ఫిషింగ్ కూడా చేసేవాడు. ఇది తన కాలక్షేపానికి మరియు తన ఆకలికి తోడుగా ఉండేది. ఫిషింగ్ కాకుండా జాన్ పెయింటింగ్ కూడా వేసేవాడు. జాన్ లైఫ్ ఇదే రొటీన్ తో సాగుతుండగా హఠాత్తుగా మాస్ కోడ్ ద్వారా తనకు అలర్ట్ మెసేజ్ వచ్చింది, తుఫాన్ హెచ్చరికగా.
ఒక్కసారిగా జాన్ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడు. మనసులో ఏదో ఆందోళన, తెలియని భయం స్టార్ట్ అయ్యింది. తుఫాన్ ఎంత భయంకరమో వినడం తప్ప చూడలేదు. కానీ ఇప్పుడు ఆ తుఫాన్ని ఎదుర్కోవడం ఎలా అని తనలో తాను చింతిస్తున్నాడు. ఈలోపు సముద్రం వేగవంతమైన గాలులతో విజృంభించసాగింది. లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉన్నందున ఒక్కో అలా వచ్చి తాకుతుంటే ఆ శబ్దానికి జాన్ ఒళ్ళు జలధరిస్తోంది. చెవుల్లో ప్రాణం పోయేంత నొప్పి తెలుస్తోంది. లైట్ హౌస్లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటిగా దారులు తప్పుతున్నాయి. అక్కడే ఉన్న మంచం తన వైపు వేగంగా జారి జాన్ కుడి కాలుని తోసుకుంటూ గోడకు అతుక్కుంది. ఆ నొప్పికి జాన్ గట్టిగా అరుస్తున్నాడు. ఇంతలో బెడ్ ల్యాంప్ జాన్ కుడి భుజంలో కుచ్చుకుంది. తుఫాన్ తగ్గేంత వరకు ఒక్కో వస్తువు తనని ఇబ్బంది పెట్టాయి. మరుసటి రోజు రెస్క్యూ టీం వచ్చి జాన్ని పరామర్శిస్తారు. గాయాలతో అలసిపోయిన తనను హాస్పిటల్లో చేరుస్తారు. అక్కడి డాక్టర్స్ జాన్ పరిస్థితి చూసి కొద్ది రోజులు హాస్పిటల్లో విశ్రాంతి తీసుకోవాలని చెబుతారు. జాన్ దీనికి సమ్మతిస్తాడు. వారం తరువాత జాన్ హాస్పిటల్ ప్రిమైసెస్లో వాక్ చేస్తున్న సమయంలో ఒక అమ్మాయిని చూస్తాడు. చూసిన వెంటనే ఆగిపోతాడు. జాన్ ఎప్పుడూ చూడని అందం. తనని చూస్తూ మైమరచిపోతాడు. జాన్ చూపుల్ని ఆ అమ్మాయి కూడా గమనిస్తుంది. ఇంతలోపే హాస్పిటల్ నుండి డాక్టర్ వెళ్ళేటప్పుడు జాన్ని పరామర్శిస్తాడు. అలాగే జాన్ని ఆ అమ్మాయికి పరిచయం చేస్తాడు. జాన్ ఒక లైట్ హౌస్ కీపర్. తనకు ఎవరు లేరు. మొన్నటి తుఫాన్ వల్ల లైట్ హౌస్లో గాయపడ్డాడు అని చెబుతాడు. అప్పుడు అమ్మాయి, హాయ్ జాన్, నా పేరు లీసా, నేను ఈ ఫార్మసీని చూసుకుంటాను అని హ్యాండ్ షేక్ ఇస్తుంది. జాన్ మాత్రం లీసాను అలానే చూస్తూ ఉండిపోతాడు. దీన్ని గమనించిన లీసా ఒక నవ్వు నవ్వి, హోప్ యూ ఫీలింగ్ బెటర్ అని అడుగుతుంది. జాన్ ఎస్ అని చెబుతాడు. లీసా గురించి పూర్తిగా తెలుసుకుందాం అనుకుంటాడు. ఇంతలోపే కస్టమర్స్ రావడంతో లీసా బిజీ అయిపోతుంది. ఎంతసేపటికి రద్దీ తగ్గకపోవడంతో జాన్ అర్థం చేసుకొని రేపు కలుద్దామని లీసాతో చెప్పి వెళ్ళిపోతాడు. జాన్ రాత్రంతా రేపు లీసాతో ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు లీసా ఎప్పటిలాగే ఫార్మసీ ఓపెన్ చేసి కౌంటర్ దగ్గర కూర్చుంటుంది. జాన్ లీసాను తన గది కిటికీ నుండి చూస్తున్నాడు. లీసా ఈ రోజు కొత్తగా కనిపిస్తుంది జాన్కి. తనని చూస్తూ మురిసిపోతున్నాడు. లీసా మధ్య మధ్యలో ఫార్మసీ నుండి బయటికి వచ్చి హాస్పిటల్ వైపు చూడసాగింది. జాన్కి అర్థమవుతోంది లీసా తన కోసం ఎదురు చూస్తుంది అని. ఇంకా జాన్ కూడా వెళ్ళి తన మనసులో మాట చెప్పాలనుకునే లోపే హాస్పిటల్ నుండి ఒక పాప అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ లీసా దగ్గరికి వస్తుంది. లీసా కూడా ఆ పాపని ఎత్తుకొని ముద్దాడుతోంది. ఇది చూసిన జాన్ గుండెల్లో ఒక ఉరుము ఉరిమింది. లీసా మీద ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ వివాహమైన మహిళను ఇష్టపడడం తప్పు అని భావించి తన గది కిటికీలు మూసేస్తాడు. లీసా పాపను కౌంటర్ దగ్గర కూర్చోపెట్టి కాసేపు ప్రేమగా మాట్లాడి మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వచ్చి హాస్పిటల్ వైపు చూడసాగింది. సాయంత్రం హాస్పిటల్ నుండి వస్తున్న జాన్ను చూసిన లీసా జాన్ నాతో మాట్లాడడానికి వస్తున్నాడు అనే భావనలో ఉంది. ఈరోజు జాన్తో ఏకాంతంగా మాట్లాడాలనుకొని ఫార్మసీ నుండి బయటికి వస్తుంది. కానీ జాన్ అటువైపు ఏమాత్రం చూడకుండా వెళ్ళిపోతాడు. ఇది చూసిన లీసా అయోమయంలో పడింది. నిన్నటి జాన్ చూపుల్లో లీసా పైన ఉన్న ప్రేమ కనిపించింది. ఈరోజు జాన్ కనీసం చూడట్లేదు అని తనలో తాను మాట్లాడుకుంటుంది. జాన్ ఎందుకు చూడలేదు, మాట్లాడలేదు అనే ఆలోచనలు లీసాను వేధిస్తున్నాయి. ఎందుకంటే పాప కోసం హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒకతను గాయాలతో బెడ్ పైన పడుకొని ఉంటాడు. తన మొహంలో తేజస్సు లీసాను ఆకర్షించింది. అలానే చూస్తూ ముగ్ధురాలైపోయింది. పక్కన ఉన్న డాక్టర్తో జాన్ గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. మరుసటి రోజు వెళ్ళి జాన్ని చూస్తూ ఉంటుంది. డాక్టర్ జాన్ని పరిచయం చేసిన రోజు జాన్ కళ్ళల్లో లీసా మీద కనిపించిన ప్రేమ చెబుతోంది లీసా స్వచ్ఛమైన ప్రేమ బలాన్ని. జాన్ తనను చూసిన రోజే ముగ్ధుడవడంతో లీసా మనసులో ఏదో తెలియని సంతోషం. ఆ సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేస్తోంది. జాన్ రేపు కలుద్దాం అన్నప్పుడు లీసా ఆనందానికి హద్దులు లేవు. మరుసటి రోజు జాన్ మళ్ళీ పట్టించుకోకుండా వెళుతున్నప్పుడు లీసా జాన్ని పిలుస్తుంది. జాన్ కూడా ఫార్మసీలోకి వెళతాడు. అప్పుడే కస్టమర్ రావడంతో లీసా కొంచెం బిజీ అయిపోతుంది. అక్కడే ఉన్న పాపతో జాన్ కాసేపు ఆడుకుంటాడు. ఇంతలో డాక్టర్ ఫార్మసీలోకి వస్తాడు. డాక్టర్ని చూసిన పాప నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని కౌగిలించుకుంటుంది.
డాక్టర్తో పాటు వచ్చిన నర్స్ పాపను హాస్పిటల్లోకి తీసుకెళ్తోంది. ఇది గమనించిన జాన్, మీ పాప చాలా అందంగా మరియు తెలివైనది అని డాక్టర్తో చెప్తాడు. అప్పుడు డాక్టర్ లీసా వైపు చూసి గట్టిగా నవ్వి ఇలా చెబుతాడు, పాప నా కూతురు కాదని. చాలా అందంగా మరియు తెలివైనదే అని జాన్ డాక్టర్తో చెబుతాడు. అప్పుడు డాక్టర్ జాన్తో ఇలా చెబుతాడు, పాప నా కూతురు కాదు, ఒక యాక్సిడెంట్లో హాస్పిటల్లో జాయిన్ అయింది. తను ఆ యాక్సిడెంట్లో తన గతం మర్చిపోయింది. ఇంకో విషాదం ఏంటంటే తనకు ఒక అరుదైన జబ్బు ఉంది, ఎక్కువ రోజులు బ్రతకదు అని డాక్టర్ చెబుతాడు. లీసాను చూసిన పాప అమ్మ అని పిలవడంతో జరిగిన విషాదాన్ని లీసాతో వివరించినప్పుడు లీసా పాపకు అమ్మలా ఉండడానికి ఒప్పుకుంటుంది అని చెప్పి డాక్టర్ ఫార్మసీ నుండి వెళ్ళిపోతాడు. జాన్ లీసా వైపు చూస్తూ సారీ అని చెప్పి తనను అపార్థం చేసుకున్నందుకు జాన్ తనలో తాను చాలా బాధపడతాడు. లీసాతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు లీసా హాస్పిటల్కి వెళ్ళి పాపను కలిసి జాన్తో కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ లీసా మరియు జాన్ మనసులు ఒకటవుతున్నాయి. అది ఎంత అంటే ఒకరిని ఒకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండలేనంతగా లోతైన ప్రేమను సవి చూస్తున్నారు. జాన్ పూర్తిగా కోలుకుంటాడు. అందరూ చెప్పేటట్టు ప్రేమను మించిన గొప్ప మెడిసిన్ ప్రపంచంలో మరొకటి లేదేమో. జాన్ మళ్ళీ లైట్ హౌస్కి వచ్చేస్తాడు. లీసాను చూడకుండా మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా మారింది. ఏకాంతాన్ని ఆనందించే జాన్కి ఒంటరితనం వేధిస్తూ ఉంది. ప్రతిరోజు జాన్ లైట్ హౌస్ పైకి వెళ్ళి ఆ ఐలాండ్ వైపు చూస్తూ లీసాని మిస్ అవుతున్నాడు. ఒకరోజు లీసా పడవ సహాయంతో లైట్ హౌస్ దగ్గరికి వస్తుంది. లీసాను చూసిన జాన్ మళ్ళీ పుట్టినంత ఆనందాన్ని కలిగాడు. లీసాను లైట్ హౌస్లోకి తీసుకెళ్లి తను వేసిన పెయింటింగ్స్ని చూపిస్తాడు. లీసా ఒక్కొక్కటిగా చూస్తూ బాగుంది అని లీసా చెబుతుంది. అలా చూస్తుండగా ఒక్కసారిగా లీసా కళ్ళలో గొప్ప అనుభూతి కలిగింది. ఆ పెయింటింగ్ లో జాన్ లీసా వృద్ధాప్యంలో ఒక బెంచ్ మీద కూర్చొని నక్షత్రాలని చూస్తున్న దృశ్యం. లీసా జాన్ కళ్ళలోకి చూస్తూ ఉంది. జాన్ కూడా లీసా కళ్ళలోకి చూస్తూ తన్మయత్వాన్ని అనుభవిస్తున్నాడు. ఇద్దరి కళ్ళు వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తున్నాయి. ఇద్దరి అదరాలు ఒక్కటయ్యేలోపే లీసాను తీసుకొచ్చిన పడవ ఒక హార్న్ చేస్తుంది. ఆ శబ్దానికి మేలుకున్న జాన్ లీసాను పడవ దగ్గరికి తీసుకెళ్లి పంపిస్తాడు. జాన్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు లీసాతో మరియు పాపతో టైం స్పెండ్ చేసి మళ్లీ లైట్ హౌస్కి వచ్చేసేవాడు. కొన్నాళ్ళు గడిచాయి. లీసా జాన్ని చూడడానికి లైట్ హౌస్ దగ్గరికి వస్తుంది, జాన్కి నచ్చిన వంటకాలతో. జాన్ ఇష్టపడే అమ్మాయి తన కోసమే తనకు నచ్చిన వంటకాలను తెచ్చిన అనుభూతి చాలా కొత్తగా ఉంది జాన్కి తన చేతులతో తినిపిస్తుంది లీసా. జాన్ లీసాకు పెయింటింగ్ వేయడం నేర్పిస్తాడు. ఇదే సమయంలో లీసా జాన్ని మొదటిసారిగా హాస్పిటల్లో చూసినప్పుడు కలిగిన ప్రేమను జాన్కి వివరిస్తుంది. ఇది విన్న జాన్ చేతు నుండి బ్రష్ కిందికి జారిపోతుంది. లీసా వైపు చూస్తున్నాడు. హఠాత్తుగా ఒక పెద్ద ఉరుముతో కలిగిన వర్షం మొదలైంది. జాన్ లీసాను లైట్ హౌస్ పై వెలిగే బల్బ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ వర్షంలో తడుస్తూ వాళ్ళిద్దరూ మైమరిచిపోతున్నారు. ఉరుములు మెరుపులు ఎక్కువ అవ్వడంతో లైట్ హౌస్ లోకి తిరిగి వెళ్ళిపోతారు. జాన్ ఒక రింగ్ లీసా వేలికి తొడిగి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. వీళ్ళిద్దరి ప్రేమకు వర్షం సాక్ష్యంగా నిలిచింది. ఇదే సమయంలో జాన్ మరియు లీసా ఏకమయ్యారు. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు, మనం ఎప్పుడు కలిసే ఉండాలి, నేనిక్కడే ఉండిపోతాను అని లీసా జాన్ని అడుగుతుంది. అప్పుడు జాన్ మనం తప్పకుండా కలిసే ఉంటామని చెబుతాడు. లీసా వెళుతున్నప్పుడు జాన్ దగ్గర ఉన్న వాళ్ళ పెయింటింగ్స్ ని తీసుకెళ్తుంది. లీసా వెళ్లిపోయిన కాసేపట్లోనే జాన్ తన గురించి లీసాకు నిజం చెబుతాడు. లీసాను పెళ్లి చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకుంటాడు. బహుశా లీసాను కలవటానికే జాన్ మనసు లైట్ హౌస్ ని కోరుకున్నట్టుంది. తెల్లవారితే లీసాతో కొత్త జీవితాన్ని జాన్ అనుభూతి చెందుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా సముద్రంలో తెలియని అలజడి మొదలైంది. పెద్దగా ఉరుములు, మెరుపులు, జోరుగా కురిసే వర్షం. జాన్ మాత్రం కంగారు పడకుండా ఇక్కడ జరిగే అలజడిని హెడ్ క్వార్టర్స్ కి చెప్పాలని మాస్కోడ్ మషిన్ దగ్గరికి వెళ్లేలోపే ఏదో పెద్ద శబ్దం. లైట్ హౌస్ లోకి సముద్రపు నీళ్లు కమ్ముకొచ్చాయి. జాన్ ఉన్న గ్లాస్ విండో నుండి చూస్తే ఒక అల లైట్ హౌస్ ని ముంచేస్తున్నాయి. తెల్లారేసరికి ఎన్నో వస్తువులు సముద్రపు ఒడ్డున పడున్నాయి. ఐలాండ్ ప్రజలకి ఏం అర్థం కావట్లేదు.
అందరూ అయోమయంలో పడిపోయారు. ఇంతలో రేడియోలో నిన్న రాత్రి సముద్రంలో జరిగిన అలజడి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ సునామీ వల్ల పెద్ద నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాన్ కనిపించట్లేదు అని ఆందోళన పడుతున్నారు. నిన్నటి సునామీలో లైట్ హౌస్ కీపర్ జాన్ కనిపించట్లేదు అన్న వార్త విన్న లీసా స్పృహ కోల్పోయింది. తనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే సమయంలో జాన్ బాడీ కోసం సముద్రంలో గాలింపులు కొనసాగాయి. చీకటి కమ్మేస్తున్నా జాన్ బాడీ దొరకట్లేదు. కావున ఆ బాడీని సొర లేదా చేపలు తినుంటాయని భావించి కోస్టల్ డిపార్ట్మెంట్ జాన్ మరణించాడని ప్రకటిస్తుంది. స్పృహలో నుండి కోలుకున్న లీసా విన్న మొదటి వార్త ఇదే. జాన్ మరణాన్ని లీసా అంగీకరించలేకపోతుంది. జాన్ ఖచ్చితంగా ఎక్కడో క్షేమంగానే ఉన్నాడని లీసా మనసు చెబుతోంది. సంఘటన జరిగి వారాలు గడిచాయి. ప్రతిరోజులాగే లీసా సాయంత్రం సముద్రం దగ్గరికి వచ్చి ఆ లైట్ హౌస్ చూస్తూ జాన్తో గడిపిన మధుర క్షణాలని తలుచుకుంటూ, రేపు జాన్ నా కోసం తప్పకుండా తిరిగొస్తాడు, మళ్ళీ ఎప్పటిలాగే తనతో సంతోషంగా జీవితాన్ని గడపొచ్చు అని లీసా తనలో తాను ప్రతిరోజులాగే చెప్పుకుంటుంది. మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మళ్ళీ తిరిగి రారు అని మన మైండ్ ఎంతగానో చెప్పినప్పటికీ మనసు మాత్రం ఎప్పటిలాగే మనం ప్రేమించిన వ్యక్తితో కలకాలం కలిసి ఉంటాం అనే నమ్మకాన్ని చిగురిస్తుంది. ఆ నమ్మకమే మమ్మల్ని బ్రతికిస్తుంది. బహుశా ఇదేనేమో ప్రేమంటే.